డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో రామ్ సార్. హాయ్ నారాజు. జీవితంలో ప్రతి ఒక్కరికి మార్పు అనేది అవసరం. కొంతమంది మనం మారాము అనేటువంటి విషయం తెలుసుకోలేకపోతారు. మనం మారాము అనేటువంటి విషయం ఏ విధంగా తెలుస్తుంది మనకి? ఎస్పెషల్లీ విజువలైజేషన్ ఎటువంటి పరిస్థితుల్లో మనం మారామా లేదా అనేటువంటి విషయాన్ని ఏ విధంగా మనకు చెప్పగలుగుతుంది? బాగుంది. మనిషి మార్పు జీవితంలో ప్రతి అంకంలో మనం మార్పును కోరుకుంటాం. అసలు మారుతున్నామా లేదా అన్న విషయం మనకు తెలియదు. ఏం మారాలని అనుకున్నా కూడా మనకు తెలియదు. ఒక్కోసారి నాగరాజు ఈ మార్పు గురించి మనకు సరైన అవగాహన ఉండదు. కొంతమందిని చూస్తే నాగరాజు నువ్వేం మారలేదు అంటే నువ్వు డెవలప్ అవ్వలేదని అనుకోవాలా, అసలు అలాగే ఉన్నావు అనుకోవాలా, ఆ తర్వాత చాలా మారిపోయావా అంటే కరెక్ట్, నేను మారాలనే మారాను, చాలా మారిపోయా అంటే పాజిటివా కాదా మనకు తెలియదు. నిజానికి లైఫ్లో నేను ఏం మారాలని అనుకున్నామో తెలియాలి, నేను ఎలా మారాలని అని అనుకున్నానో ముందు నాకు తెలియాలి. ఇది కరెక్ట్గా అర్థం అవ్వాలంటే నారాజు, నా దగ్గర ఏదో ఎదురుగా ఒక వస్తువు ఉంది, మిర్రర్. నారాజు నువ్వు చాలా బాగుంటావు కెమెరాలో. తెలుసు సార్, స్మైల్ బాగుంటుంది సార్. స్మైల్ బాగుంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అప్రిసియేషన్ సార్. నువ్వు అనుకున్నట్టే ఉన్నావు అద్దంలో? నేను అనుకున్నట్టే ఉన్నాను. నాగరాజు అద్దంలో ఒకసారి చూస్తే కరెక్ట్గా 5 years తర్వాత నాగరాజు ఎట్లా కనిపిస్తాడు అద్దంలో? లుక్ అట్ దిస్, లెట్ పీపుల్ సీ అది అద్దమే అని. 5 years తర్వాత రామ్ సార్, వాట్ డూ యూ సీ? ఇదే అద్దంలో చూసినప్పుడు ఎలా ఉంటాడు నాగరాజు? 5 years తర్వాత అయితే నాకు కనిపించింది ఇందులో క్లియర్గా వైట్ హెయిర్లు కనిపిస్తున్నాయి క్లియర్గా. ఫస్ట్ అది మరీ ఎర్లీ ఏమో. 5 years తర్వాత కొంచెం. సెకండ్ థింగ్, ఒక రకమైనటువంటి స్ట్రెస్ కనిపిస్తుంది, ఒక రకమైనటువంటి యాంగ్జైటీ కనిపిస్తుంది, బాగా ట్రావెల్ చేసావు, ఒక రకమైనటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది, వెరీ నైస్, హైలీ బిజీ అని అనిపిస్తుంది, బాబుతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని అనిపిస్తుంది, మొత్తం డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాను అనిపిస్తుంది, సంపాదించి దాన్ని మెయింటైన్ ఎట్లా చేయాలనే దాన్ని అని అనిపిస్తుంది. వెరీ నైస్, గుడ్ టు హియర్. ఇంకా నేను ఎక్కువ ప్రశాంతత కనిపిస్తుందని ఎప్పుడైనా అంటావేమో అని ఎక్కడ లేదు, కనిపించలేదు కూడా. పొరపాటును కూడా కనిపించలేదు, అదే యాంగ్జైటీయే కనిపిస్తుంది. యాంగ్జైటీ కనిపిస్తుంది. జనరల్గా మనం అద్దం ఎప్పుడు చూసుకుంటాం? మనల్ని మనం సెల్ఫ్ అప్రిసియేషన్ కోసం, లేదంటే ఎలా ఉన్నామో చూసుకోవడం కోసం, ప్రజెంట్ ఎలా ఉన్నామో, కరెంట్ రియాలిటీ కోసం అద్దం చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి, మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాలి, ఒక మీటింగ్కి వెళ్ళాలి, ఒక ఫంక్షన్లో మీరు మాట్లాడాలి. ఏ సందర్భమైనా ఆ సందర్భాన్ని నేను ఎలా తయారవ్వాలో తెలియాలంటే ఇప్పుడు ఎలా ఉన్నానో అని అద్దంలో చూస్తాను. ఈ అద్దం ఏం చెప్తుందంటే మీ జీవితం యొక్క కరెంట్ రియాలిటీ ఏంటో చూపిస్తుంది, వాస్తవ పరిస్థితి చూపిస్తుంది. వాస్తవ పరిస్థితి చూస్తూ చూస్తూ భవిష్యత్తు స్థితిని కూడా చూస్తావు. నేను ఎలా తయారవ్వాలి అని, ఏమేం మారాలి, షర్ట్ మార్చుకోవాలి, కొంచెం మొహం కడుక్కోవాలి, నీట్గా తల దూకోవాలి. సో ఫంక్షన్ని బట్టి, అంటే భవిష్యత్తులో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దాన్ని బట్టి ఎలా తయారవ్వాలో నువ్వు అద్దం చూస్తూనే డిసైడ్ అవుతావు. నేను అబ్జర్వ్ చేసింది ఇందాక నారాజు, నిన్ను 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటావు అంటే అసలు అద్దం చూస్తుంటే ఫ్యూచర్లోకి వెళ్ళిపోయావు అనడానికి గుర్తు ఏంటో తెలుసా? నన్ను ఒక్కసారి కూడా చూడలేదు నువ్వు చెప్తున్నంతసేపు, అద్దంలోనే చూస్తున్నావు. అంటే అద్దంలో నీకు భవిష్యత్తు నేను ఏంటి అని అంటే ఆలోచనలు, ఆ బొమ్మ చూస్తుంటే నీకు ఆలోచనలు ఫ్యూచర్లోకి వెళ్ళిపోయాయి. యాక్చువల్గా అద్దం ఏంటంటే అది అద్దం కాదు, విజువలైజేషన్. ఎస్, సరికొత్త అర్థం. విజువలైజేషన్ మనం అద్దం ద్వారా ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. విజువలైజేషన్ అర్థం చేసే పని చేస్తుంది. 2 విషయాలు ప్రధానంగా చెప్తుంది. కరెంట్ రియాలిటీ, నువ్వు ఎలా ఉన్నావు, ఎలా అవ్వాలని అనుకుంటున్నావు అన్న ఆలోచనను కల్పిస్తుంది అర్థం. చూసిన తర్వాతే అయ్యో గడ్డం తీసుకోవాలి, గడ్డం బాగాలేదు అని అర్థం చూసిన తర్వాత కరెంట్ రియాలిటీ చెప్తుంది. అంటే గడ్డం బాగుండాలి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ అని అనుకున్నప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఉపయోగపడేది అర్థం ఎలాగో విజువలైజేషన్ కూడా నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. బాగుంది రామ్ సార్. సో అయితే ఈ మార్చుకోవడానికి ఎందుకు అర్థం లేకపోతే నీకు 2 విషయాలు నీకు తెలిసే అవకాశం లేదు. ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నువ్వు భ్రమల్లో ఉండొచ్చు, భయాల్లో ఉండొచ్చు, ఆందోళనలో ఉండొచ్చు. నీకు పరిస్థితి అసలు విషయం తెలియదు, చూస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తెలియదు. నేను ఏం మార్చుకోవాలో నీకు తెలియదు.
మార్చుకున్న తర్వాత మారానో లేదో చెప్పేది అద్దమే. అయితే ఈ అద్దాన్ని ఇంకోటి కూడా చెప్పచ్చు, దీన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. నా గురించి నాకు పూర్తి అవగాహన కలిగేది ఎప్పుడంటే అద్దమే. ఇంకో బ్యూటీ ఏంటంటే నాగరాజు, అద్దం చూసినప్పుడు నీ కంటికి కనిపించేది మాత్రమే చూస్తావు, కానీ విజువలైజేషన్లో కంటికి కనిపించేది కాదు, కనిపించంది కూడా నువ్వు చూడగలుగుతావు. అలా చూడగలిగితే నా భవిష్యత్తులో నేను ఎలా ఉంటానో, నా ఐడెంటిటీ ఏంటో, నా మార్పు ఎలా ఉంటుందో అని మీరు కనుక చూడగలిగితే ఆ మార్పు వైపు ప్రయాణం చేసే అవకాశాలు నీకు 100 కనిపిస్తాయి. ఎందుకంటే చాలామంది మీరు చూడండి, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఫంక్షన్కి వస్తుంటే ఒక క్వశ్చన్ కూడా వేస్తారు. ముఖ్యంగా ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ చేసి బర్త్డే ఫంక్షన్ ఈరోజు ఈవినింగ్ అంటే ఎవరెవరు వస్తున్నారు అని అంటాడు. అంటే నువ్వు విజువలైజ్ చేస్తావు ఎవరు వస్తున్నారు, ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఏ లెవెల్లో జరుగుతుంది, మనం ఏ డ్రెస్ వేసుకెళ్ళాలి. నా మార్పుకు నేను శంకుస్థాపన చేసేది ఈ ఆలోచనతోనే. అట్లాగే భవిష్యత్తులో నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకేం కావాలి అన్న గుర్తింపు నీకు ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో, నాకేం కావాలో, నేను ఎలా మారాలనుకుంటున్నానో దాని మీద అవగాహన ఎప్పుడైతే స్పష్టంగా దొరుకుతుందో అప్పటి నుంచి నీ మార్పు స్టార్ట్ అవుతుంది. కాబట్టి విజువలైజేషన్లో నీ ఫ్యూచర్ ఏంటో నువ్వు చూడగలుగుతావు. చూసినప్పుడు ఈ రోజు నుంచి నేను ఏం మార్పు చేసుకోవాలో నీకు స్పష్టంగా తెలుస్తుంది. సో యువర్ యాక్షన్స్ విల్ బి టువర్డ్స్ ద రియాలిటీ, అంటే ఫ్యూచర్ రియాలిటీకి దారితీస్తాయి. నీ ప్రతి బిహేవియర్, నీ డెసిషన్ అన్నీ నువ్వు కోరుకున్న భవిష్యత్తు వైపు దారితీస్తాయి. అలా చెయ్యాలంటే విజువలైజేషన్ అనే అద్భుతమైన టూల్ని ప్రతిరోజు అద్దాన్ని ఎట్లా యూజ్ చేస్తారో అలాగే మనం విజువలైజేషన్ని కూడా అద్దంలాగా ఉపయోగించుకున్నప్పుడు సరైన మార్గంలో తీసుకెళ్తుంది. మిమ్మల్ని చూసుకుంటున్న ప్రతిసారి మీరు అనుకుంటున్నట్టు కనిపిస్తున్నారా లేదో మీకు తెలుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ వాట్ ఈస్ ద విజువలైజేషన్. చేంజ్ని అలా మానిటర్ చేయొచ్చు. చిన్నప్పుడు ఒక లెవెల్లో వచ్చినప్పుడు నాకు తెలియనటువంటి అవగాహన లేనప్పుడు ఇది తప్పు అని మా మదర్ నేర్పించినటువంటి విషయం కొంచెం పెద్దయిన తర్వాత మీరు ఎందుకు అలా చెప్పుంటారు అనే ఆలోచనకు మారింది. దాని తర్వాత కొంచెం పెద్దయిన తర్వాత దీనికి వెనక చాలా కారణాలు ఉండుంటాయని చెప్పేసి, అంటే థాట్ షిఫ్ట్ చూడండి. ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క దాని మీద మెచ్యూరిటీ పెరిగింది. సింపుల్గా చెప్పాలి అని అంటే, ఏ ఆడపిల్లకైనా సరే, ఏ మగపిల్లాడికైనా సరే వయసు వచ్చేంత వరకు అరే నువ్వు అమ్మాయిల జోలికి వెళ్ళా ఉంటే బాగోదు రే అని చెప్తారు. వయసు పెరిగిన తర్వాత రే ఇంకెన్నేళ్ళు ఉంటావు అట్లా పెళ్లి చేసుకోవా. ఇనీషియల్ టైంలో ఏదైతే తప్పు అనుకుంటామో కొంచెం మెచ్యూరిటీ ఏజ్ పెరిగిన తర్వాత అది చెయ్యకపోతే తప్పు అంటారు. మార్పుని ప్రతి చోట మనం చూసేటువంటి విధానం ఇలా ఉంటుంది అని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ త్రూ సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి. ఎస్, మార్పు గురించి డెఫినేషన్ స్పష్టంగా మనకు తెలుసు. చాలా చాలా లైఫ్ని మార్చుకోవాలని అనుకున్న వాళ్ళందరూ క్వాలిఫైడ్ ఫర్ ద చేంజ్. ఎస్, ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఎస్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ థాట్ అండ్ వెరీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ ప్రాక్టీస్ క్లాస్కి అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమైనా అడ్వాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంత చిన్న విషయం అయితే కాదు, టాస్క్ అది టఫ్ టాస్క్. ప్రతి ఒక్కరిని ఒక తాటిపై తీసుకుని వచ్చే విజువలైజేషన్ క్లాసెస్ మీద అడ్వాన్స్ చేయించడం అంటే చిన్న విషయం కాదు. అదే బేసిక్ లెవెల్ నుంచి అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ బేసిక్ ఇప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది రామ్ సార్. నారాజ్ October 1st October 1st. ఎస్, October 1st విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. వాళ్ళు పూర్తిగా ప్రాక్టీస్లో మునిగి ఉంటారు. ప్రాక్టీస్ ద్వారా 5 రోజుల లోపల మాస్టరీని ఎట్లా సంపాదించాలో నేర్చుకోవాలంటే విజువలైజేషన్ October 1st జరిగే ప్రోగ్రాం అటెండ్ అవ్వాల్సిందే. అందులో ప్రత్యేకంగా ఒకరోజు సంపూర్ణ ఆరోగ్యానికి, మానసిక శారీరక ఆరోగ్యానికి యోగ నిద్ర సెషన్ని వాళ్ళ అనుభవంలోకి తీసుకొస్తారు. సో ప్రాక్టీస్లో భాగంగా యోగ నిద్రలో విజువలైజేషన్ చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే October 1st జరిగే విజువలైజేషన్ క్లాసులకి బేసిక్ క్లాసులు నడుపుతున్నాం. పీపుల్ కెన్ అటెండ్ డెఫినెట్గా అండి. సో October 1st జరిగేటువంటి విజువలైజేషన్ క్లాస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే విజువలైజేషన్ ప్రాక్టీస్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.